రాయి దాడికి సంబంధించిన అంశాల్లో కొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అందరూ దాడి చేసిన వాళ్ళందరూ యువకులు, అది కూడా 17 ఏళ్ల వయసులోపు ఉన్న వాళ్ళే అనేది. అలాగే అక్కడ పోలీసుల చెప్తున్న కథనం ప్రకారం చూసుకుంటే ఇది ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి దీని మీద స్పష్టత అయితే రావాలి. కానీ ఇంతలోనే ఈ కేసు టీడీపీ నేత వైపు మళ్ళింది అనేది కూడా ఒక వాదన. ఎందుకంటే జగన్పై రాయి దాడి జరిగిన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అయితే ఈయన ప్రోద్బలంతోనే యువకులు రెచ్చిపోయి దాడి చేశారు అనేది కూడా పోలీసుల నుంచే వినిపిస్తున్నమాట. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ అక్కడ రాజకీయం బగ్గుమందని చెప్పాలి. టీడీపీ నాయకులు నిప్పులు జరుగుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ యువకుడిని అరెస్ట్ చేసి అతన్ని చిత్రహింసలకు గురి చేసి తద్వారా ఈ కేసును టీడీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. అలాగే పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు కూడా ఇతర నాయకులు కూడా దీని మీద ఈ ఘటనలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బోండా ఉమను నిరికించే ప్రయత్నం